హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వరంగల్ నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. సృజన గారు మెయిల్ చేశారు. ఓకే. మష్రూమ్ తో మసాలా కాంబినేషన్ లో ఏదైనా అంటే రైస్ కి రోటీస్ కి వచ్చే విధంగా ఒక రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, మష్రూమ్ తో అంటే ఇదివరకు చాలా చూపించాము, అంటే స్నాక్స్ లా చూపించాము, కర్రీస్ లా, మసాలా టైప్ కూడా రైస్ ఐటమ్ లో కూడా చూపించాం. కొంచెం వెరైటీగా మష్రూమ్స్ తో టిక్కాస్ చేసి, సో దాంతో ఒక మసాలా కర్రీ చేయండి, మష్రూమ్ టిక్కా మసాలా. ఓ, సో అయితే కొంచెం ఆ టిక్కా టేస్ట్ అనేది కూడా దానికి యాడ్ అయ్యి ఉంటుంది కదా. ఓకే, మరి మష్రూమ్ టిక్కా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ టిక్కా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ½ కిలో, పెరుగు అర కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, టమాటో పేస్ట్ అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1 కప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందు మనం ఈ మష్రూమ్స్ ని టిక్కా మసాలా రెడీ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో మష్రూమ్స్ కదంతా పట్టించాలా? ఎస్ అండి. ఓకే. సో ముందుగా ఏంటంటే మష్రూమ్స్ మనం ఘాట్లు పెట్టుకోవాలి, అంటే మసాలా కొంచెం లోపల వరకు వెళ్ళేట్టుగా. సో ఇలా నిలువుగా, తర్వాత వెనకాల కూడా కొంచెం ఇలా క్రాస్లో పెట్టేసుకోవాలి. సో అక్కడ కాడ కొంచెం కట్ చేసేసారా? కొంచెం కట్ చేస్తాను, లెవెల్ వరకు కట్ చేస్తాను. ఓకే. మనం పెనం పైన పెట్టినప్పుడు కొంచెం లెవెల్గా ఉంటే బాగా వేగుతుంది. ఓ, టిక్కాలు ఫస్ట్ మనం వేయించుకోవాలి కదా. అవునండి. కాడ ఉంటే కొంచెం అది పైకి వచ్చేసి సైడ్ లో ఉన్నది మనకు వేగకుండా ఉంటుంది. సో వీటిని మనం ముందు మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. కొంచెం గడ్డ పెరుగు చిక్కటి తీసుకోవాలి. సో దీంట్లో వాటర్ అంతా వడగట్టేసినట్టున్నారు కదా. అవునండి, గుడ్డలో కట్టేసి కాసేపు మనం అలా హ్యాంగ్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనకు గట్టిగా వస్తుంది. ఓకే. సో దీంట్లో గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి, కొంచెం నిమ్మరసం కూడా ఉంది. పెరుగుతో పాటుగా కొంచెం నిమ్మరసం పులుపా ఉంటే కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం గట్టిగానే ఉండాలేమో కదా. అవునండి, కొద్దిగా మష్రూమ్ కంటుకొని ఉండాలి కదా మనకి. ఇంక ఇందులో మనం ఏమి పిండి ఏమి యాడ్ చేసుకోకుండా జస్ట్ ఆ పెరుగునే మెయిన్ బేస్ గా తీసుకుంటున్నాము. ఎస్ అండి. ఓకే. సో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పిండి మనకు అంతగా అవసరమే ఉంది. సో పెనం పైన మనం టిక్కలా కాల్ చేసుకుంటాం. సో ఇలాంటి యాక్చువల్గా అవెన్ ఉన్నా కూడా అందులో మనము బేక్ చేసేసుకున్నా బాగానే ఉంటాయేమో కదా. ఎస్. సో ఒక్కొక్క దానికి బాగా పట్టించేసుకోవాలి. ఓకే. సో ఈ పెనం ఆన్ చేయాలా రాజు గారు? ఆన్ చేయండి. ఓకే. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఓకే. సో రాజు గారు ఇది కాసేపు పక్కన ఉంచాలి కదా. సో మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ధనియాలు, జీలకర్ర వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే దాంట్లో చిన్న ఇంగు ముక్క వేసి ఉంచినట్లయితే అవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసేసుకుందాం. కొంచెం మసాలా కూడా వచ్చేట్టుగా చూసుకొని, సో వేగేటప్పుడు కూడా కొంచెం ఆ హీట్కి లోపల వరకు కూడా వెళ్తుంది కొంచెం మసాలా మనకి. సో కొంచెం ఆయిల్ వేసుకొని
సో ఇది ఇటువైపు పెట్టేసి కొంచెం సన్నని మంట పైన మూత పెట్టేసి చేసేసుకుందాం. మూత కవర్ చేసేసుకుందాం. కాసేపు అయిన తర్వాత అటు తిప్పేసుకోవాలి. చేసేసుకుందాం. సో ఇక్కడ గ్రేవీ పార్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో దీంట్లో ముందుగా మనం మసాలా వేసాలండి. సో వీటి మనం డైరెక్ట్గా స్నాక్స్లా తీసుకున్నా చాలా బాగుంటుంది. సో వీటితో పాటుగా మనకి కొంచెం వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ కావాలి, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, మనం అలా స్టూవర్కి పెట్టేసుకొని చేసుకుంటాం కదా, అలా చేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఒకసారి టర్న్ చేసుకున్నాండి. కొంచెం లైట్గా బర్న్ అయినా మనకు ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అంటే యాక్చువల్గా మనం కర్డ్ ఇవి వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఎలా అయినా ఇది ఉంటుందేమో కదా, వస్తుందండి అది. మనం జనరల్గా అంటే ఇలా మీరు ఇప్పుడు అన్నట్టు ఆ స్క్యూవర్స్ అంటే అలా గుచ్చి చేసుకునే వాటికి కూడా ఆల్మోస్ట్ ఎడ్జెస్ అన్నీ కూడా బర్న్ అయ్యే ఉంటాయి మనకి. సో టిక్కాస్లో మెయిన్ అదే అండి. సో ఆ బర్నింగ్ స్మెల్ యాడ్ అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. బార్బిక్యూ స్టైల్లో అలా ఉంటుంది కదా. సో ఇది కూడా కొంచెం లిడ్ పెట్టేసుకుని చేసుకుంటే అంటే కొంచెం స్టీమ్లో కూడా మనకు కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మష్రూమ్ కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది, అంటే స్టీమ్ చేసినట్టుగా అవుతుంది. సో ఆనియన్ కూడా బాగా వేగిపోయింది. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఎండు కొబ్బరి పేస్ట్, కొద్దిగా గసగసాల పేస్ట్. ఇది మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చా? మూత పెట్టేసేయండి, ఇది ఆఫ్ చేసేద్దాం, హీట్ సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, సో రెడీ అయిపోయిందండి గ్రేవీ కూడా. సో టిక్కాస్ దీంట్లోనే వేసి ఒకసారి కలిపేసి మనం బౌల్లోకి షిఫ్ట్ చేస్తాం. సో కొన్ని పైనుంచి వేసేస్తాం. ఇవి వేసిన తర్వాత జస్ట్ ఎక్కువ కదపకుండా కొంచెం మామూలుగా గ్రేవీ పట్టేట్టుగా కలిపేస్తే సరిపోతుంది. కొంచెం కోఫ్తా కర్రీ టెక్స్చర్ వచ్చింది కదా దీనికి. ఎస్ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, మష్రూమ్ టిక్కా మసాలా రెడీ. ఓకే అండి, మష్రూమ్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ టిక్కా మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్,
కసూరి మేతి, నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ కాడలు కట్ చేసి ఘాట్లు పెట్టి దీనిలో వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మష్రూమ్స్ ని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకున్న టిక్కాలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ టిక్కా మసాలా రెడీ.